నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం ప్రియంగు కలికా శ్యామాం రూపేణాం ప్రతిమం బుధం సౌమ్యం సత్వగోణవేతం తం బుధం ప్రణమామిహం. నిన్ననే వినాయక చవితి పర్వదినం జరుపుకోవడం జరిగింది. మనం ముందుగా అనుకున్న విధంగానే వినాయక చవితి అయిపోయిన తెల్లారే వరికోత కోద్దాం అనుకున్నాం. ఆ విధంగానే చేయడం జరుగుతూ ఉంది. 4 నెలల ప్రయాణం ఈ రోజుతో తీరిపోయింది. ఈ 4 నెలల్లో ఎన్నో మంచి సంఘటనలు, ఎన్నో విషాద సంఘటనలు. కన్న తల్లి చనిపోవడం బాధాకరం. అదేవిధంగా రైస్ మిల్లు కట్టించినటువంటి పరంధామరెడ్డి, దేవల పరంధామరెడ్డి గారు కూడా చనిపోవడం, ఈ 2 బాధాకరమైన విషయాలు. అయినా కూడా కన్న తల్లినే నేల తల్లిగా భావించి వరి వంగడాన్ని కన్న తల్లి కన్న కొడుకుల్ని విధంగానే చూసుకోవడం జరిగింది. ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. మనము ఇక వరి కోత కోసిన తర్వాత సంక్రాంతి పండగకి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి చెప్పిన విధంగానే వినాయక చవితికి వరి కోతలు పోయడం, సంక్రాంతి పండగకి భోగి పండగ, సంక్రాంతి పండగ, కను పండగకి రైస్ రిలీజ్ చేయడం, పిండి వంటలతో ఆనందంగా సంతోషంగా అందరూ కుటుంబ సభ్యులందరూ పండగ చేసుకుంటూ రైస్ తినాలని కోరుకుంటూ హర్షత్ విహారం టీం మెంబర్స్ సంతోషకరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ కోనారం 1638 అనే వరి రకం సృష్టించినటువంటి డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. 2021లో ఈ వరి రకం క్రియేట్ చేశారు. 2021లోనే మనం ఈ వరి రకం వేయడం జరిగింది. ఈ విడవలూరు మండలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికీ తెలియదు ఈ వరి రకం సృష్టించారని. డేగా మురళీమోహన్ రావు గారు టీచర్ అయితే గుండాలంపాలెంలో వరి సాగు చేస్తూ ఉంటే మనం ఆయన దగ్గర నుంచి కోనారం అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు వరి రకం సృష్టిస్తే ఆయనకి పంపిస్తే ఆయన దగ్గర నుంచి మనం తీసుకొని వేయడం జరిగింది. డేగా మురళీమోహన్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ 2024 సంవత్సరం 4 నెలల క్రితం మనకి సీడ్ అందించినటువంటి దేవళ్ల శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. వీటితో పాటుగా సివిఆర్ గారికి, అదేవిధంగా దుక్కులు దున్నటువంటి ట్రాక్టర్ డ్రైవర్ వెంకయ్య, చౌటూరు వెంకయ్య కానీ, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసినటువంటి ఎండ్ల వెంకయ్య కానీ, కొమ్మరిగిరి దుర్గారావు కానీ, ఈ విధంగా వేటగిరి పోలా అయితే, ఈ విధంగా అందరికన్నా ముందుగా నాన్న వేటగిరి మల్లికార్జున గారు అయితే, వీళ్ళందరి సహాయ సహారాలతో ఈ రోజున వరి కోతలు కోయడం జరుగుతూ ఉంది. ప్రతి గింజ ఒక అమూల్యమే. ఏంటంటే కన్న కొడుకు కన్న కూతుర్ల విధంగా ఏ విధంగా అయితే చూసుకున్నామో ఆ విధంగానే ఈ వరి రకం మనం చూసుకోవడం జరిగింది. ఈ రోజున సంతోషంగా ఆనందంగా దేవుడు కరుణించడం, ఊరుకో ఎండలో వానలో పోవడం, ఇప్పటికే ఆలస్యమైంది. ఈ పాటికి ఇప్పుడు వరి కోత కొయ్యాలా, ఈ వానలో తప్పించుకొని మనం ఈరోజు వరి కోతలు కోయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏ బియ్యపు గింజ ఎవరి కోత పండించడానికే తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక కన్న కొడుకులాగా, కన్న కూతులాగా, కన్న తల్లిదండ్రులాగా దీన్ని చేయడం జరిగింది. ప్రతి గింజ ఒక అమూల్యమైంది. నిజంగా పూర్వజన్మ స్మృతంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మామూలుగా వరి పండించడం అనేది సర్వసాధారణమే, కానీ ప్రకృతి వ్యవసాయంలో పండించడం అనేది ఒక సంతోషకరమైన విషయము. ఈ విధంగా ఉద్యోగాలు లక్షల జీతాలు వదిలిపెట్టుకొని ప్రకృతి వ్యవసాయం చేసి 10 మందికి రైస్ అందించడం ఒక సంతోషకరమైన విషయంగా భావిస్తూ హర్షత్ విహారానికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వరి గింజ ఒక అమూల్యమే. ఏంటంటే 4 నెలల పంటకాలం 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది. పంట వరి పండించడానికి 4 నెలలు పడితే నిల్వ చేయడానికి ఒక 5 నెలలు పడుతుంది. దాదాపు 9 నెలల మన ప్రయాణం జరిగింది. ఇవన్నీ మన కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులకి అందరికీ అంకితం ఇస్తా ఉన్నాం. హర్షత్ విహారం టీం మెంబర్స్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఈ వరి సాగు మనం చేయడం జరిగింది. 4 నెలల్లో ఎంతో మంది సహాయ సహారాలు అందించారు. వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కోనారం 1638 వినాయక చవితి అయిపోయిన తర్వాతే మనం వరి కోత కోద్దాం అనుకున్నాము. ఆ విధంగానే కోయడం జరుగుతూ ఉంది. 3 సంవత్సరాల నుంచి మనం వరి సాగు చేయడం జరుగుతూ ఉంది. మా అమ్మగారు ఇటీవల స్వర్గస్థులైనారు. ఆమె లేకుండా ఇది మొదటిసారి మనం చేయడం జరుగుతూ ఉంది. కన్న తల్లినే నేల తల్లిగా భావించి వరి పండించడమేను. ఆమె ఎక్కడో లేదు. కన్న తల్లి ప్రేమకు మరణం ఉండదు. శాశ్వతంగా హృదయంలో కొలువు ఉంటుంది. అంటే పేగుబంధం అలాంటిది. ఆమె ఎక్కడున్నా ఆమె మా ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రతి ఒక్క ధాన్యపు రాశి మన ఇంటి ముందు కలకల్లాడుతుందంటే ఆమె కన్న తల్లి ఒక ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత. ఆమె కట్టుకున్న భర్త ఒక ఆదర్శ రైతు వరిలో. కన్న తల్లి ఉత్తమ మహిళా రైతు వరిలో ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత పొందారు. కట్టుకున్న భర్త ఒక ఆదర్శ రైతు. కన్న కొడుకు ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేసే ఒక యువ రైతు. ఇంతమందికి జీవితాల్లో వెలుగులు నింపించారు. ఆమె బతికింది కొన్నాళ్ళైనా ఎంతో మందికి జీవనం అంటే వెలుగులు నింపారు. కన్న తల్లి రేపు అక్టోబర్ 1వ తారీఖు మనము
చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సంవత్సరికం. కన్నతల్లి వరిలో ఒక ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత పొందారు ఆమె. అంటే ఇంతమంది వరి అంటే గొప్పతనం లాంటిది. ఆ విధంగా భర్త ఒక ఆదర్శ రైతు వరిలో, కన్న కొడుకు అంటే వరి పండించడం మా జీవన విధానం. ఎంతోమందికి మనం రైస్ అందించడం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు మన పెద్దలు. ఆ విధంగానే మనం వాటిని పండించడం జరుగుతూ ఉంది. నిజానికి వరిని మేము బతికించట్లేదు, వరే మమ్మల్ని బతికిస్తుంది. థ్యాంక్ యూ.